అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హిందువులకి పవిత్ర మాసం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పూజలు వ్రతాలతో చాలా అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు మొదలవుతాయి. మనం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఉన్నాం. చూస్తున్నాం ఇదంతా కూడా ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓడి బియ్యము, పసుపు, కుంకుమలు అందజేసుకుంటూ వాయినాలు సమర్పిస్తున్నటువంటి శ్రావణ శుక్రవారం కదా, ఏం చేస్తారు? వరలక్ష్మి శుక్రవారం అందరికి ఎంతో సంతోషకరమైన వారం. బొమ్మకల్ నుండి వచ్చినాం, చాలా సంతోషంగా వచ్చినందుకు. ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని వచ్చినా కానీ చాలా బాగా అనిపిస్తుంది. వాయనాలు ఇచ్చిండ్రు, బాగుంది. అంటే ఏమేమి పూజలు చేస్తారు? ఓట్ బియ్యం సమర్పించుకుంటాం అమ్మవారికి. వ్రతాలు చేసుకొని ఇంటి దగ్గర నుండి వచ్చి ఇక్కడ వాయనాలు ఇచ్చుకుంటే అందరికి సంతోషంగా ఉంది. మొత్తం అందరూ క్షేమంగా ఉండాలని ఓట్ బియ్యాలు సమర్పించుకుంటున్నారు. ఏమేమి చేస్తున్నారు? ఓడి బియ్యం లేని వాళ్ళందరూ అటు సైడ్ దర్శనం చేసుకోండి. అమ్మ నేను ఓడి బియ్యం అందరిది ఈ సైడ్ అన్ని అర్థం చేసుకోవాలి కదమ్మా. ఓడి బియ్యం పోసుకునే భక్తులందరూ ఈ లైన్ రండి, దర్శనం చేసుకునే వాళ్ళందరూ అటు సైడ్ రండి. వేద పండితుల యొక్క అభిప్రాయం ఒకసారి చేసుకుందాం. మనం చూస్తున్నాం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో లక్ష్మీ గణపతి, మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి, అనంత నాగేంద్రుడు ఈ విగ్రహాలకి గత రాత్రి నుంచి ప్రత్యేకమైనటువంటి ఫల పంచామృతాలతో అభిషేకాలు, అర్చన చేయడం జరిగింది. ఒక ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ రోజులో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచి అమ్మవారికి ఊర్బియాలు సమర్పిస్తున్నారు, ఆరోగ్యంలో అర్చనలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అమ్మవారికి మొక్కుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒక్కసారి స్థానిక వేద పండితున్నారు. ఏంటి అసలు వరలక్ష్మి శుక్రవారానికి ఇంత ప్రాధాన్యత ఏంటి? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం. అలాగే అమ్మ భృగుతనయి అంటే అమ్మవారికి శుక్రుని యొక్క పుత్రిక శుక్రవారం చాలా విశేషంగా అమ్మవారికి ఇష్టమైన రోజు. అందులో చంద్ర సహోదరి అమ్మవారు, అంటే చంద్రుని యొక్క సోదరి అమ్మవారు. కాబట్టి పౌర్ణమి పూర్ణచంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో అంతకు పూర్వం వచ్చే భృగువాసరం అంటే శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అందుకనే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు విశేషంగా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అమ్మవారు వరాలను అందజేస్తుంది కాబట్టి వరలక్ష్మి రూపంలో అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతాలను ఆచరించి అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రలవుతారు భక్తులందరూ కూడా. అందుకే ఈరోజు మన మహాశక్తి దేవాలయంలో అమ్మవారికి విశేషంగా అభిషేకము మరియు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు, సాయంత్రం వేళలో వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ తండోపతాండాలుగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి అమ్మవారికి ఓడి బియ్యం పోసి ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ యోగక్షేమాలన్నీ కూడా అమ్మవారిని చూడమని కోరుతూ అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా అమ్మవారిని పూజిస్తున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రుడవుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః. ప్రతి ఇంటి వాళ్ళు ఆడపడుచుగా భావిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఉదయం నుంచి కూడా కుంకుమ పూజలు, ఓడిబియ్యాలు ఇవన్నీ కూడా చేస్తూ తన్మయత్వం పొందుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి ఓడిబియ్యం పోయడానికి వస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఏం పూజలు చేశారు, ఎట్లా చూడొచ్చు, దానికి సంబంధించి ఏమేం చేస్తున్నారు? వరలక్ష్మి శుక్రవారం ప్రత్యేక దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కరీంనగర్ మహాశక్తి ఆలయం ప్రత్యేకత. గత
తర్వాత రాత్రి నుంచి అభిషేకాలు అర్చనలు అన్నీ ఒక ప్రత్యేక అలంకరణలో ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఈ దఫా? ఈ జీవితానికి ధన్యం అనిపించింది మాకు అభిషేకం చూస్తుంటే. చాలా బాగా అలంకరణ చేసిండు. అభిషేకాలు అయితే మేము లైవ్లో చూసినాం కాబట్టి మాకు చాలా అదృష్టం అనిపిస్తున్నాం. పసుపు కుంకుమాలు ఇచ్చారా, వైనాలు ఇచ్చారా ఆడపడుచులు? ఇంతమంది ఒకటే దగ్గర దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషం. ఎస్, ప్రతి ఒక్క ఆడపడుచు తన్మయత్వం పొందుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇదంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఇదంతా కూడా ఒకసారిగా ఆడబిడ్డకి మనకి మన దగ్గరే ఉంటుంది, మనతోనే ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ అమ్మవారు కలిగిస్తారు. మహాలక్ష్మి పూజ చేస్తే సకల సంపదలు అన్నీ కలుగుతాయని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ కోసం, కరీంనగర్ మహాశక్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.